పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడున్నగా. కొనసాగించే యేసు నాకు తోడున్నగా. తుఫానులైనా వెలుగాలులైనా, తుఫానులైనా వెలుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనములు తెలియజేస్తా ఉంటున్నాను. రండి, ఈ 13వ రోజు ఉపవాస ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాము. మనము తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా గొప్ప దైవ, మా ప్రభువ, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. గతించిన 12 రోజులు మాకు ఉపవాస ప్రార్థనలు తోడుగా ఉన్నారు. ఈ 13వ రోజు ఉపవాస ప్రార్థనలు ప్రభువా, నీ సన్నిధిలోనికి చేరి వచ్చిన నీ బిడ్డలను నీ కృపలో జ్ఞాపకపరుచుకునండి. సంఘమును ప్రాముఖ్యంగా దీవించండి. ఆయా ప్రాంతాల నుండి ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా నీ కృపలో జ్ఞాపకపరచుకోండి.
దేవా, నీ పాదాల చెంత కూర్చొని నీ మాటలు వింటున్నప్పుడు వారి విశ్వాస జీవితంలో ప్రభు ఎదుగుదలను మీరు కలుగజేయండి. నిలకడమైన స్థిర విశ్వాసాన్ని బిడ్డలకు మీరు అందించండి. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నింటిలో నుండి ప్రభు బిడ్డల్ని విడిపించండి, స్వస్థపరచండి. నీ కొరకు సాక్షిగా నిలుపుకోండి. నీ దీన సేవకుడనైనా తండ్రి, నా పట్ల, కుటుంబం పట్ల మీరు చేసిన మేలులకై, చూపిన కృపకై నీకు స్తోత్రాలు దేవా. ఈ 13వ రోజు కూడా ప్రభు నీ దాసుని మరుగుపరుచుకొని మాతో మా అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు, ఒక్కొక్కరి కుటుంబం కొరకు, చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను నీ కృపలో జ్ఞాపకపరచుకోండి దేవా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో సమస్యలకు మేము జవాబు పొందుకొనుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రార్థన ఇంత ఘనముగా జరగడానికి ప్రభువా మాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారులుగా ఉండి ప్రార్థనలో నిత్యం పోరాడుతున్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో తీసుకువస్తుంటున్నాం. బిడ్డలకు రావాల్సిన దీవెన దయచేయండి. నీ దీన సేవకుడి కుటుంబాన్ని జ్ఞాపకపరుచుకునండి ప్రభువా. ఈ రోజు కూడా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈ 13వ రోజు ఉపవాస ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. గతించిన 12వ రోజు మనము యెరూషలేము యొక్క 12 గుమ్మముల గురించి మనం ప్రారంభించాం. గుర్తుందా? ఒకవేళ ఈరోజు మొట్టమొదటిగా మీరు ఈ ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చినట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్లో డే 12వ రోజు ఉపవాస ప్రార్థన సందేశాన్ని మీరు వినండి. అప్పుడు 12 గుమ్మముల యొక్క విశిష్టత, ఆ వైభవం, అందులో ఉన్న ఆత్మీయ అర్థాలు ఏంటో మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రిమైనింగ్ మిగిలినవి, అందులో మనం మొట్టమొదటిగా ఏం చూసామంటే యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు, యెరూషలేము యొక్క ప్రత్యేకత, విశిష్టత, దాని వైభవాన్ని మనం చూడగలిగాం. ఈ యెరూషలేము చుట్టూ ప్రాకారములు, ఆ ప్రాకారాల చుట్టూ 12 గుమ్మములు, అంటే 12 గేట్స్. ఈ 12 గుమ్మములు యెరూషలేములో నివసిస్తున్న ప్రజల అనుదిన జీవితంలో, అంటే వారి డైలీ యాక్టివిటీస్ ఆ 12 గుమ్మముల నుండే జరుగుతాయి. దాంట్లో ఒక్కొక్క గుమ్మం మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా విషయాలు మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. వింటున్నారా? ఆ 12 గుమ్మాలు ఇశ్రాయేలీయుల అనుదిన జీవితంలో ఒక భాగమైతే అది మన ఆధ్యాత్మిక స్థితికి సూచనగా, గుర్తుగా ఉంది అన్న సంగతిని మనం గత పాఠములో మనం నేర్చుకున్నాం. గత పాఠము తరువాయి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి గత పాఠము తరువాయి భాగం. గత పాఠములో మనము ఈ 12 గుమ్మములలో 4 గుమ్మాలు మనం చూడగలిగాం. గుర్తుందా? మీరు బైబిల్ తీసుకోండి. మొట్టమొదటి గుమ్మం ఏ గుమ్మం అండి? అది గొర్రెల గుమ్మం. అందరు చెప్పండి, ఏ గుమ్మము? గొర్రెల గుమ్మం. ఈ గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం అని నేర్చుకున్నాము? విశ్వాసి జీవితంలో ఈ గొర్రెల గుమ్మము రక్షణకు సాదృశ్యమైనది. విశ్వాస జీవితంలో రక్షణ అత్యంత ప్రాముఖ్యమైన మొట్టమొదటి అంశం దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్వాస జీవితం రక్షణతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారంతా క్రైస్తవులు కాదు అన్న సంగతిని మనం గత పాఠంలో చూసాం. వింటున్నారా? క్రైస్తవ కుటుంబాలలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాలేరు. ఎందుకంటే ప్రతి వ్యక్తి క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరిస్తే తప్ప క్రీస్తు కుమారుడు, కుమార్తె కాలేరు అన్న సంగతి మనం చూసాం. ఎందుకంటే చాలాసార్లు ఒకవేళ తాతలు క్రైస్తవులు ఉండవచ్చు, తండ్రులు క్రైస్తవులు ఉండవచ్చు. వారు తాతలు, తండ్రులు క్రైస్తవులు ఉంటే పిల్లలు క్రైస్తవులు ఉండాలని రూల్ ఏం లేదు. వింటున్నారా దేవుని బిడ్డలారా? కాబట్టి గాడ్
డోంట్ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్ అనే సంగతి మనం చూసాం. అంటే దేవునికి మనమలు మనమరాళ్ళు అక్కర్లేదు. ఈ ఓన్లీ హ్యావ్ సన్స్ అండ్ డాటర్స్. దేవునికి కేవలం కుమారులు కుమార్తెలు మాత్రమే కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. అందుకొరకే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి గొర్రెల గుమ్మ మనకేం నేర్పిస్తుంది అంటే విశ్వాస జీవితం రక్షణతోనే ప్రారంభమవుతుంది. ఇది మొట్టమొదటి గొర్రెల గుమ్మం కూడా ఉన్న విశిష్టత. ఇంకా దీని గురించి పూర్తి వివరణ మీకు గత 12వ రోజు సందేశంలో దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇక రెండవది మనం ఏం చూసాము, మత్స్యపు గుమ్మము, ఫిష్ గేట్ అనే మనది చూసాం. అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానివ్వండి, క్రీస్తు రక్తము ద్వారా కడగబడి విమోచించబడిన ప్రతి ఒక్కరూ ఆత్మల సంపాదన చేయాలి. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. శిష్యులుగా మారిన వారు మరి అనేకులను శిష్యులుగా తయారు చేయాలి. పౌలు తిమోతిని తయారు చేశాడు, తిమోతి తీతును తయారు చేశాడు. క్రైస్తవుడు అక్కడే ఆగిపోతున్నాడు, ఆ మొదటి దగ్గరే ఆగిపోతున్నాడు. కాబట్టి క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆత్మల సంపాదన కొరకు పనిచేయాలి. వింటున్నారా? ఈరోజు మన చర్చ్ వాట్సాప్ గ్రూప్ లో ఒక అద్భుతమైన సాక్ష్యం మనం వినగలిగాం. ఒక తల్లి ఇంట్లో పాచి పనులు చేస్తూ ఆత్మల సంపాదన కొరకు, వింటున్నారా, తను రూపాయి కూడబెట్టి తన ప్రజల రక్షణ కొరకు ఆమె చేసిన సేవ అంతా ఇంత కాదు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సేవను ఆదుకునేవారు, ఆత్మలను సంపాదించేవారు కావాలని ఈ రెండవ గేటు మనకు ప్రతి ఒక్కరు ఏ స్థలంలో ఉన్నా నీవు ఆత్మలను సంపాదించాలి. సేవకు, పరిచర్యకు నువ్వు సహకారిగా ఉండాలి. కాబట్టి అది రెండవ గేటు మనకు నేర్పిస్తుంది. ఇక మూడవది చూసాం. ఏంటి అది? ఓల్డ్ గేట్. ఏంటంట? అది పాత గుమ్మం చూసాం. దేనికి సాదృశ్యం? ఈ సువార్త కాక వేరే సువార్త. ఈనాడు సువార్త ప్రెజెంటేషన్ అయిపోయింది. చర్చెస్ ఏమైపోయిందండి? ఈరోజు ప్రెజెంటేషన్స్ అయిపోతున్నాయి. ఈనాడు పర్ఫార్మెన్స్ అయిపోతుంది. కానీ దేవుడు కోరుకున్న సంఘాలు ఈనాడు మనకు కనబడడం లేదు. దేవుడు ఆశించిన రీతిలో సేవ జరగడం లేదు. కొత్త బోధలు వచ్చేసాయి, కొత్త. అందుకే దేవుని బిడ్డలారా మోసపోవద్దు. ఈ మూడవ గేట్, ఈ పాత గుమ్మం మనకేం నేర్పిస్తుంది అంటే ఒరిజినల్ ఒకటే ఉంది. దేవుడు పంపిన సువార్త తప్ప ఇంకొకటి లేదు. వింటున్నారా? అందరూ సత్యం ప్రకటిస్తే మరి ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చాయి? దాంతో మీరు ఆలోచించాలి. కాబట్టి ప్రభు చెప్పాడు మీ ఆత్మీయ జీవితంలో. అందుకే ఇంకొకవేళ ఈ రోజు కొత్తగా వచ్చి మీరు డే 1 ఒకవేళ మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలు మీకు ఆ విషయాలు చెప్పాను. అపోస్తుల బోధ గురించి, దేవుడు అప్పగించిన బోధ కొరకు మనం పోరాడాలి, ప్రయాసపడాలి. కాబట్టి సత్యవాక్యం కొరకు అది కష్టం అనిపిస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి అయినను సత్యమును ప్రేమించిన వారు దీవించబడతారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ పాత గుమ్మం మనకి ఏం నేర్పిస్తుంది అంటే సత్యవాక్యానికి సూచనగా ఉంది. సత్యవాక్యమును పక్కన పెట్టి ఈనాడు మనుషులను గణపరిచే బోధలలోనికి వెళ్ళాం. మనుషులు దేవుని మహిమను తీసేసుకుంటున్నారు. కాబట్టి సత్యానికి చెవినివ్వక ఈ చివరి రోజులలో కల్పనా కథల వైపు దేవుని బిడ్డలారా తిరుగుతున్నారు. కాబట్టి ఈ మాటలు వినిచున్న సంగమా, దైవికంగా ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం దగ్గర పెట్టుకొని సత్యవాక్యం ఏమి బోధిస్తుంది, దేవుని మాట ఏం బోధిస్తుంది, ఈ సత్యం నీతో ఏం మాట్లాడుతుంది, ఇదే కదా సత్యం. ఈ వాక్యమే సత్యం కదా. ఈ వాక్యంలో లేని విషయాలు మనం ఎందుకు నమ్మాలి? మీరు ఆలోచించండి. ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను,
తుఫాను బలముగా ఆ ఇంటిని కొట్టగా ఆ ఇంటి పునాది బండ మీద ఉండింది. కాబట్టి ఆ ఇల్లు కదిలించబడలేదు, కూలిపోలేదు. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం కూలిపోకుండా ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితం స్థిరంగా దేవునిలో నిలబడాలి అంటే వాక్యాన్ని క్రమము తప్పకుండా ధ్యానించు, వాక్యాన్ని ప్రేమించు, సత్యవాక్యం కొరకు నువ్వు త్యాగం చేయాలి దేవుని బిడ్డ. అందుకే మీకు గత పాఠములలో కూడా మీకు శర్మలో ఏం చెప్పామంటే, చెట్టు వలె ఉండాలి, ఎగిరిపోయే పొట్టు వలె మనం ఉండకూడదు. అందుకే ఈ 3వ గేట్ మనకేం నేర్పిస్తుంది అంటే, ఈ పాత గుమ్మం సత్యవాక్యం, అది మనం మర్చిపోకూడదు. ఇక 4వది మనం చూసాం. మీరు లాస్ట్ డే 12వ రోజు ఉపవాస ప్రార్థనలో యెరూషలేము 12 గుమ్మాల గురించి మాట్లాడుతున్నప్పుడు 4వ గుమ్మం వరకు మనం చూసాం. ఏంటి 4వ గుమ్మం? లోయ గుమ్మం. ఏంటండి చెప్పండి అందరూ? లోయ గుమ్మం. ఈ లోయ, దీన్ని వ్యాలీ గేట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? శ్రమలకు సాదృశ్యం లోయ. భక్తి జీవితంలో శ్రమలు గ్యారంటీ. ప్రభువే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు చెప్పాడు. కాబట్టి దేర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. ప్రభు చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని, తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇది ప్రభు చెప్పిన మాట దేవుని బిడ్డ. కాబట్టి శ్రమలు వస్తున్నప్పుడు మన జీవితానికి నిజంగా దేవుణ్ణి గనుక నువ్వు ప్రేమించినట్లయితే అది మేలే చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం తెలియజేస్తుంది, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవి. కాబట్టి శ్రమలలో నీ విశ్వాసాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. శ్రమలలో కూడా దేవుడు తోడుంటాడు, విడిచిపెట్టడు. దేవుని బిడ్డలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. కాబట్టి ఈ 4వ గుమ్మం మనం ఏం చూసామంటే, శ్రమలు వస్తున్నప్పుడు మనం ఏదో తప్పు చేస్తామని కాదు. శ్రమలు 2 రకాలు. ఒకటి మనిషి జీవితాన్ని సరిచేయడానికి, రెండవది మనిషి జీవితాన్ని సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళడానికి. ఒకటి వింటున్నారా? కరెక్ట్ చేయడానికి, రెండవది పర్ఫెక్షన్ లోనికి తీసుకెళ్తాడు దేవుడు. మనమంతా సంపూర్ణులు కావాలి దేవుని బిడ్డలారా. ఇంకా భూమి మీద మనం సంపూర్ణములుగా లేము. మనం ఇంకా దేవుడు ఆశించిన ఆత్మీయ జీవితం లేదు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. అది అందరికీ ఇవ్వడు. దేవుడిని ఏర్పాటులో ఒక్కొక్కరికి. అయితే శుభవార్త ఏమిటంటే, మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు అనుమతించాడు. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచి, విశ్వాస జీవితంలో శ్రమలున్నాయి, అయినా ప్రభు మనకు తోడుంటాడు. సదాకాలం ఆయన ఉన్నాడు, ఉంటున్నాడు, ఆయన ఉండేవాడు. నిన్న పునరుత్థాన దినం అదే చూసాం కదా, ఆయన ఉన్నవాడు, ఉంటున్నవాడు, ఎప్పుడు ఉండేవాడు. కాబట్టి శ్రమలలో కూడా మనకు తోడుగా ఉంటాడు. అందుకే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చెప్పారు? శాసనం మార్చేశారు, విగ్రహారాధన వైపు ప్రజలను బలవంతం చేశారు. నమస్కారం చేయాల్సిందే. వాళ్ళన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. అవును, మీరు నిలువబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యము అన్నారు. కరాఖండిగా చెప్పేశారు. వారి విశ్వాసం దేవుడు గణపరిచి అగ్నిలో వారిని వేసేశారు. కానీ దేవుని బిడ్డలారా, అగ్ని ఏమీ వారిని చేయలేకపోయింది. మీకు అర్థమవుతుంది కదా. దేవుడు 4వ వ్యక్తిగా వారి మధ్యలో అగ్నిలో వారితో కూడా నడిచాడు. ఈ దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, శ్రమలలో విడిచిపెడతాడు. ఆయన విడిచిపెట్టువాడు కాదు. వింటున్నారా? శ్రమలలో ఆయన తూలనాడే దేవుడు కాదు. కాబట్టి లోయ గుమ్మం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, క్రైస్తవ జీవితంలో వస్తున్న శ్రమలు మనకు మేలే చేస్తాయి. వింటున్నారా? శ్రమలు మనకు మేలే చేస్తాయి. కాబట్టి మన జీవితంలో కీర్తనకాడు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయును, మేల చేస్తాయి. కాబట్టి ఈ లోయ గుమ్మం మనకేం నేర్పిస్తుంది అంటే, శ్రమలు గ్యారంటీ. కీర్తనకాడు ఒక మాట అన్నట్టు గుర్తుందా? 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏ లోయ? గాఢాంధకారపు లోయ. ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను ఆదరిస్తాయి. అవును, ఈ శ్రమలలో దేవుడు మనకు
తోడుగా ఉండి నడిపించేవాడే. కాబట్టి గత పాఠంలో ఈ 4 సంగతులు చూసాం. ఇప్పుడు రండి మనం అదే నెహెమ్యా గ్రంథము మరొక మిగిలిన గేట్ మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 5వ గేటు 13వ వచనం చదువుతున్నా చూడండి. లోయ ద్వారం తర్వాత అక్కడ ఏం చూశారు వాళ్ళు? పెంట ద్వారం చూశారు. ఏంటంట? పెంట గుమ్మం. అందరు చెప్పండి, పెంట గుమ్మం. అంటే ఆ 5వ గుమ్మం, మొట్టమొదటి గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మం. ఇది రక్షణకు సాదృశ్యంగా ఉంది. రెండోది ఏం చూసామండి మనం? మత్స్యపు గుమ్మం, ఫిష్ గేట్. ఇది ఆత్మలను సంపాదించాలి. మూడోది ఏం చూసాం మనము? పాత గుమ్మం, సత్యవాక్యము తర్వాత కొత్త బోధల వైపు ఆకర్షించబడకండి. సత్యము ఎప్పుడు మన జీవితానికి ఆ ఒరిజినల్ అలాగనే మనం ఉండాలి. ఇక 4వది సత్యవాక్యం తర్వాత మనం 4వది ఏం చూసామంటే లోయ గుమ్మం చూసాం. అంటే 4వ లోయ గుమ్మం ఇది శ్రమలకు సాదృశ్యం. శ్రమలు వస్తాయి, అయితే ఏం భయపడవద్దు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇక 5వది మనం ఏం చూస్తున్నామంటే పెంట గుమ్మం. పెంట గుమ్మం అంటే ఆ ఇశ్రాయేలీయుల ప్రజల ప్రతిదినం అందులో ఉన్న చెత్త యెరూషలేములో ఉన్న చెత్త అంతా కూడా ఈ గుమ్మం నుండే బయటికి తీసుకెళ్తారు. ఈ పెంట గుమ్మం మనకి ఏం నేర్పిస్తుంది అంటే దేనికి సాదృశ్యంగా ఉండిందంటే మన జీవితంలో శుద్ధీకరణకు సాదృశ్యము. శుద్ధీకరించబడాలి, నవీకరించబడాలి. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక ప్రత్యేకత అంటే మన ఇంటర్నల్ లైఫ్ ఏదైతే ఉండిందో దానిని మనం శుద్ధిపరచుకోవాలి. మన ఆత్మ శుద్ధి కావాలి. ఇది చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. కాబట్టి మనం బయట కనబడుతున్న శరీరం కాదు, మనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మన అంతరంగ పురుషుడు శుద్ధి చేయబడాలి. అసలైన వ్యక్తి ఆయనే. మనం బయటికి బాగా మంచి కనబడవచ్చు, బయటికి మనలాంటి భక్తి మనం చేసి ఉండవచ్చు, కానీ మన భక్తి ఇంటర్నల్ గా మనం శుద్ధిగా ఉన్నామా? మన ఆత్మశుద్ధి ఉందా? కల్మషం లేకుండా ఉన్నామా? అందుకే కొండ మీద ప్రసంగులు ప్రభు ఏం చెప్పాడంటే మత్తయి 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తూ కొంచెం ముందుకు వస్తే గమనించండి దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూడగలిగిన మాట ఏమిటంటే ప్రభు హృదయ శుద్ధి గలవారు దేవునిని చూచెదురని చెప్పాడు. ఏ శుద్ధి? హృదయ శుద్ధి. ఇది ఈ పెంట గుమ్మ మనకు దేనికి సాదృశ్యం అంటే మన హృదయం శుద్ధి చేయబడాలి. దీంట్లో దేవునికి తప్ప ఇంకా మరి దేనికి చోటు మనం ఇవ్వకూడదు, దేనికి అవకాశం ఇవ్వకూడదు. నాకు యోసేపు గుర్తుకొస్తున్నాడు. పాత నిబంధన గ్రంథం ఆదికాండం మనం చూస్తే యోసేపు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి అని మనం చెప్పొచ్చు. యోసేపు పాపం అనుదినం ఆయనను ప్రేరేపించినా కూడా పాపానికి లొంగిపోలే. ఒక మాట అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం నా దేవునికి విరోధంగా నేను చేయను. అక్కడ ఆయన చూసే వాళ్ళు ఎవరు లేరు. మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మీరు పని చేసే చోట కావచ్చు, మీరు జాబ్ చేసే ప్లేసెస్ కావచ్చు, మీరు వ్యాపారం చేసే ప్లేసెస్ కావచ్చు, మీరు ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, లేక కూలి పనులు చేసుకుంటే పరిస్థితులు కావచ్చు, అక్కడ మిమ్మల్ని ఎవ్వరు చూడనప్పుడు, మీతో ఎవ్వరు లేనప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? శుద్ధిగా ఉంటున్నారా? ఎవ్వరు ఒంటరిగా ఉంటున్నప్పుడు మీ ఒంటరి తనములో గమనించండి, పదే పదే ఏ ఆలోచనలు మీకు వస్తున్నాయి? మీ ఒంటరి తనములో దేవునితో గడుపుతున్నారా? మీ ఒంటరి తనములో మీరు యథార్థం అంటే మీ ఆత్మలో మీ హృదయ శుద్ధీకరణ జరిగిందా? కీర్తనకారుడు అంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవునుగాక అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, అదే కీర్తనకారుడైన దావీదు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో. చాలాసార్లు మనం అనుకుంటాం ఏముంది నాలో. ఒకసారి చూడండి ప్రార్థనలో ఏముంది. మన జీవితం అందరినీ మనం చూస్తాం, కానీ మనల్ని చూసుకోం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తుంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవితాలలో ఉన్న లోపాలు సరిచేయబడాలి, నవీకరించబడాలి. పాతవి గతించెను, సమస్తం నూతనమైన. ఏం నూతనమైన? నూతన క్యాలెండర్ వచ్చేసింది, నూతన వస్త్రాలు వచ్చేసాయి. మరి నూతన హృదయం వచ్చేసిందా? నూతన జీవితం కావాలి. అంటే మనలో దేవునికి ఇష్టం లేని
పాత రోత జీవితాన్ని తీసేయాలి. ఈ పెంట గుమ్మ మనకేం నేర్పిస్తుంది అంటే మనలో ఉన్న చెత్త చెదారం, మనలో కక్షలు. అందుకే మీరు ఒక మాట మీ కొరకు చదువుతాను. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి రండి, అక్కడికి వెళ్దాం. పేతురు పత్రిక, నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని చూడాలండి. మొదటి పత్రిక. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎలా ఉండాలంట? సమస్త దూషణ, సమస్తమైన వేషధారణ. మనుషులు చూస్తున్నారని మనం భక్తి చేయడం కాదండి. మనుషులు చూస్తున్నారని మనం ఆత్మీయతలు కనపరుచుకోవడం కాదండి. మన యథార్థత. అందుకే మీకు గుర్తుందా, ఆది సంఘములో పేతురు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం పొడవబడింది, వారి హృదయం గాయపరచబడింది. అయ్యో, వారి పాప స్థితిని బట్టి వారు ఒప్పింపబడ్డారు. ఈ పెంట గుమ్మ మనకేం నేర్పిస్తుంది అంటే శుద్ధీకరణ. మనం ఏం చేస్తాం? పాత సంవత్సరం అయిపోతే కొత్త సంవత్సరం ఇల్లు శుద్ధి చేస్తాం, పాతవి తీసేస్తాం, బయటపడేస్తాం, కొత్త క్యాలెండర్ పెట్టేసుకుంటాం, కొత్త వస్త్రాలు పెట్టేసుకుంటాం. మరి కొత్త హృదయం ఏంటి? కొత్త మనసు వచ్చేసిందా? కొత్త జీవితాన్ని ప్రారంభించామా? ఈ 2025 వచ్చేసింది, కొత్త జీవితం. ఎప్పుడు మనము చేసే పని ఏంటంటే నిలబడాలనుకుంటాం, నిలబడలేకుండా పోతాం. కానీ దేవుడు మనకి రాత్రికాలం మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనల్లో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, పెంట గుమ్మం మనలో దేవునికి ఆయాసకరమైనది. ఏది కూడా మనలో ఉంచుకోవడానికి వీలు లేదు. అది తీసేస్తే మన జీవితం అద్భుతంగా దేవుని ఉద్దేశ ప్రకారం, ఉదయకాల వాక్యం విన్నాం కదా, ఆ ప్రకారంగా ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం మన ఎడల నెరవేర్చబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పెంట గుమ్మం శుద్ధీకరణ. ఒక శుద్ధి చేయబడ్డావా? కడగబడ్డావా? ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రభువు ఈ భూమి మీద నివసించుచున్న కాలంలో పరిసయ్యులు, తెలుసు కదా మీకు, శాస్త్రులు, ప్రతి విషయంలో దేవునిని తప్పుబట్టాలని ఆలోచించగలిగిన వారు. వారి గురించి ప్రభు అన్న మాటలు మీకు గుర్తున్నాయా? వారంట పుదీనాలోను సోంపులోను దశమ భాగం ఇస్తారు, కానీ వాళ్ళ శుద్ధీకరణ వారు వెలుపట శుద్ధి చేసుకుంటారు, కానీ వారి లోపల వారు శుద్ధి చేసుకోరు. వెలుపట శుద్ధి. దేవుని బిడ్డలారా, వెలుపట మనం అలంకరించుకుంటాం. వెలుపట అలంకరణ వద్దని నేను చెప్పట్లేదు, మంచిగా ఉండాలి, అలంకరించుకోవాలి. మన హృదయ స్థితి, మన మాట తీరు, మన అంతరంగ జీవితం మీరు ఆలోచించండి. ఈ రాత్రి కాలం ఈ పెంట గుమ్మం మనలో, ఇది చాలా ప్రమాదం తెలుసు. అందుకే హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ట్రో డాక్టర్ కానీ మిగతా ఇంటర్నల్ రోగాలే ఎక్కువ బయట కనబడే గాయాల కంటే. వింటున్నారా? అన్ని విషయాలలో ఎక్కువగా తరచుగా మీరు గమనిస్తున్నారా? దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంటర్నల్ గా మన జీవితాలలో శుద్ధీకరణ చాలా 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 అవసరమని ఈ పెంట గుమ్మ మనకు నేర్పిస్తుంది. వింటున్నారా? ఇది మన శుద్ధీకరణకు సాదృశ్యం. మీకు తెలుసు కదా, బేతేలుకు వెళ్దామని యాకోబు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అవన్నీ మీరు ఆదికాండం చూడగలిగినట్లయితే, ఎప్పుడైతే మనం లేచి బేతేలునకు దేవుని మందిరానికి వెళ్తున్నామని చెప్పినప్పుడు వారు దేవునికి ఇష్టం లేని మిమ్మును మీరు శుచిపరుచుకుని, అంటే శుద్ధీకరణ. ఇది ప్రతిరోజు జరగాలి. ఈ ప్రాసెస్ ఎలా ఉండాలంటే, ఇది ఒకరోజు జరిగే పని కాదు. ప్రతిరోజు మన జీవితంలో దేవుడు వచ్చేంత వరకు, ఈ భూమి మీద మనం పోయేంత వరకు ప్రతిరోజు మనం శుద్ధీకరించబడుతూ ఉండాలి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కపటం, వేషధారణ వద్దు. దేవుడి కొరకు బ్రతుకుదాం, దేవుడి కొరకు నిలబడదాం. కాబట్టి ఈ 5వ గుమ్మం, ఇది పెంట గుమ్మం, మనకేం నేర్పిస్తుంటే మనం శుద్ధీకరించబడాలి. అప్పుడే దేవుడు మనలో వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఖాళీ చేయబడాలి. దేవునికి ఇష్టం లేనివి, ఇక నేను క్లోజ్ చేస్తున్నాను, దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేయబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇక నెక్స్ట్ 6వ గేట్ మనం చూద్దాం. అదే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, అక్కడ మనకేం కనబడుతుంది అంటే,
షల్లూము దార యొక్క గుమ్మం, దారగుమ్మం ఏంటంటే అది ఫౌంటైన్ గేట్, దారగుమ్మం. ఈ దారగుమ్మం దేనికి సూచన? ఇది పరిశుద్ధాత్మకు సూచన. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రతి ఒక్కరు. అందుకే వాక్యంలో రాయబడింది, క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఈనాడు పరిశుద్ధాత్మను గురించిన అవగాహన చాలా మందిలో లేదు. ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఆయన సమస్తం చక్కబెడతాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి తీసుకెళ్తాడు. ఆయన నిత్యత్వంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈనాడు పరిశుద్ధాత్మను గురించిన సంఘాలు, బోధించే సంఘాలు చాలా తక్కువ. వింటున్నారు దేని బిడ్డలారా? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోనికి రావాలంటే, ఇందాక చెప్పాను కదా, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని ఆయాసకరమైన ప్రతిదీ కూడా శుద్ధి చేయబడితే, క్లీన్ చేయబడితే, ఖాళీగా ప్రభువా నాలోనికి రండని మనం దేవుణ్ణి వేడుకున్నట్లయితే ఆయన వచ్చి ఇదిగో మనల్ని బలపరుస్తాడు. నిజమే, ఆయన ఈ లోకంలో యేసయ్య ఉంటున్నప్పుడు ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను. అయితే నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చే అంతవరకు పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తాను. మీరు యెరూషలేములో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. విన్నారా దేని బిడ్డలారా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తాడో చాలా మార్పులు జరుగుతాయి. యేసుక్రీస్తు కుటుంబంలోనే సొంత బయలాజికల్ గా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మ కుమార్తెలు ఉన్నారు కదా, తమ్ముడు యాకోబు, యూదా, వీళ్ళ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు అవిశ్వాసులుగా ఉన్న యాకోబు తన తమ్ముళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే కలిగి ఉన్నారో ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వారు పొందుకోగలిగినారు. దేవుని బిడ్డలారా, వారి జీవితాలు మార్చబడ్డాయి. ఏకంగా యేసుక్రీస్తు తమ్ముడు యాకోబు అంటాడు, అంటే మరియమ్మకు పుట్టిన యాకోబు అంటాడు, నేను క్రీస్తు దాసుడను, క్రీస్తు సహోదరుడని చెప్పట్లే. మీరు యాకోబు పత్రిక చదివితే యేసుక్రీస్తు దాసుడను అంటే ఎంత తగ్గింపు వచ్చేసింది ఆయనలోనికి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే ఆ వ్యక్తి జీవితంలో చాలా మార్పులు ఉంటాయి. నేను మీకు గత మన యూట్యూబ్ ఛానల్లో ఆ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడిన సెర్మన్స్ ఉన్నాయి. దయతో మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి అంటే మీరు దయతో వెళ్ళి డివైన్ గ్రేస్ చర్చ్ ఓల్డ్ సిటీ అని జస్ట్ మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు దొరికిపోతాయి. మీరు ఇంకా అనేకంగా అక్కడ సంగతులు విని వాక్యాన్ని పెట్టుకోండి. నేను చెప్పే మాటలు కాదు, వాక్యం దగ్గర పెట్టుకొని, బోధలు దగ్గర పెట్టుకొని బెరయా సంఘస్థుల పరిశీలించండి. ఒక బెనిఫిట్ ఏంటో తెలుసా? మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎనలేని సంతోషం, ఎనలేని నెమ్మది, ఎనలేని ఆదరణ. ఆయన సర్వసత్యంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. ఈనాడు చాలా మంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఈనాడు చాలా మంది లేరు అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి జీవితానికి ఆహ్వానించటం లేదు. దయతో ఈ మాటలు విని చిన్న దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు ఒక మాట మీరు చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, దయచేసి మీరు చూస్తారు ఒకసారి. 8వ అధ్యాయము, స్తోత్రం కలుగును. దయతో మీ భాగాన్ని చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, నేను 14వ వాక్యం చదువుతున్నాను. మీ భాగాన్ని ఒకసారి దయచేసి చూడండి, వాళ్ళని మనం చేస్తున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులయ్యుందరు. ఎప్పుడైతే నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మను నువ్వు ఆహ్వానిస్తావో ఆయన నిన్ను లీడ్ చేస్తాడు. వింటున్నారా? కాబట్టి ఆత్మదేవుడు నిన్ను సరి అయిన మార్గంలోనికి తీసుకెళ్తాడు. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను మీకు ఇందాక చెప్పాను కదా, మీరు ఇంకా సెర్మన్స్ చూడండి. ఆయన మన పక్షమున మన బలహీనతలలో మనతో అనుభవం లేనివాడు కాడు గాని ఆయన మన పక్షమున మన బలహీన సమయములలో విజ్ఞాపన చేసేవాడు, మనల్ని ఆదుకునేవాడు, మనల్ని నిలబెట్టే దేవుడు. కాబట్టి ఈ గుమ్మ మనకేం నేర్పిస్తుంది? దార గుమ్మ మనకేం నేర్పిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసి జీవితంలో అవసరం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడే నువ్వు ఉన్న చోటనే దేవా నా జీవితంలోనికి రా అని నువ్వు ఒక్క మాట నువ్వు ఆయన్ని ఆహ్వానిస్తే తప్పకుండా
నువ్వు శుద్ధి చేయబడి ఆయనను అడిగితే, పిలిస్తే తప్పకుండా దేవుడు నీతో వస్తాడు. ఆయన వచ్చి సమస్తం చక్కబెడతాడు. నీ జీవితాన్ని క్రీస్తు కోరుకున్న రీతిలో, ఎస్తేరును ఏ విధముగా రాజు కొరకు హేగే సిద్ధపరిచాడో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎత్తబడే వధువు సంఘముగా సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక వెరీ నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే, ఎన్ని గుమ్మాలు చూసామండి? 6 గుమ్మాలు చూసాం. ఇక మనం అదే నెహెమ్యా గ్రంథం చూద్దాం. మరలా 3వ అధ్యాయమే నేను చదువుతున్నాను. అక్కడనే మనము 26వ వచనం చదువుతున్నాను. చూడండి, అక్కడ మనకి ఏం కనబడుతుందంటే, నీటి గుమ్మం కనబడుతుంది. వాటర్ గేట్. నీరు వాక్యానికి సాదృశ్యం. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఇక్కడ మనం చూస్తున్న మరొక 7వ గుమ్మం, దీనిని ఏమన్నారంటే నీటి గుమ్మం. నీరు అనేది వాక్యానికి సాదృశ్యమైనది. మీకు గుర్తుందా? నికోదేముతో ప్రభు ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని పరలోక రాజ్యం. నీరు అంటే నీళ్ళలో మునగడం కాదు. మీకు ఒక మాట చెప్తాను వినండి. బాప్తిస్మము ద్వారా ఎవరు రక్షించబడరు? రక్షణ పొందిన వారికే బాప్తిస్మం. మరలా చెప్పిన, బాప్తిస్మము ద్వారా అంటే నీటిలో మునుగుట ద్వారా ఎవరు రక్షించబడరు? రక్షణ పొందిన వారికే బాప్తిస్మం. ఎలాగా? క్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వాక్యము ద్వారా దేని బిడ్డారా నువ్వు జన్మించాలి తిరిగి. అందుకే బోర్న్ అగైన్ అనే మాట మనం చూస్తున్నాం. తిరిగి జన్మించుట, క్రొత్త జీవితం. ఒకటి నీటి మూలముగా జన్మించాల్సిందే. వింటున్నారా? కాబట్టి ఆ విషయాన్ని మీరు ఎప్పుడు మరిచిపోకుండా ఉండాలని నేను మనవి చేస్తుంటున్నాను. నీటి గుమ్మం మన జీవితానికి, వాక్యానికి సాదృశ్యమై ఉన్నది అన్న సంగతిని మరిచిపోకూడదు దేవుని బిడ్డలారా. వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. వింటున్నారా? మీరు ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం అదే నెహెమ్యా గ్రంథంలో 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. ఈ మాటలు గమనించారా? అంటే ఇది వాక్యానికి, నీటి గుమ్మం వాక్యానికి సాదృశ్యమైనది. ఈనాడు వాక్యం నీ జీవితానికి చాలా చాలా అవసరం. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా ఖచ్చితంగా మనం ఈ నీటి గుమ్మం మనకేం నేర్పిస్తుందంటే వాక్యం, వాక్యం, వాక్యం. వాక్యము ద్వారా మనం జన్మించాలి. సత్యవాక్యం వలన ఆయన మనల్ని కన్నాడు. తెలుసా మీకు? ఒక మాట చదివి కొంచెం ముందుకు వెళ్తాను. యాకోబు పత్రిక రండి ఒకసారి. యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాట ప్రభువు చెప్పాడు. చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎలాగా? మరలా మీ క్షేమం కొరకు చదువుతున్నాను. పేజ్ నంబర్ 210 నూతన నిబంధన. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. విన్నారా? వాక్యము ద్వారా దేవుని బిడ్డ, ఈ మాటలు వినుచున్న నీవు వాక్యము ద్వారా తిరిగి జన్మించావా? వాక్యం ద్వారా నీ పాత జీవితం స్వస్తి పలికి ఈ నీటి గుమ్మం అంటే వాక్యము ద్వారా నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? చర్చికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, వస్తున్నావు. అయిపోయిందా జీవితం? నమ్మి రక్షణ పొందుకోవాలి దేవుని బిడ్డలారా. సువార్తను నమ్మి. అందుకే కదా ఈ ప్రయాసం అంతా. వాక్యాన్ని నమ్మాలి. వాక్యము ద్వారా దేవుడు మనల్ని కన్నాడు. వాక్యం ద్వారా ఈ అనుభవం నీకుందంటారా? తిరిగి జన్మించిన అనుభవం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ గుమ్మ మనకేం నేర్పిస్తుంది అంటే వాక్యం. ప్రతి ఒక్కడు, ప్రభు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని, వాక్య మూలముగా జన్మిస్తేనే గాని వాక్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక వ్యక్తి సాక్ష్యం నేను విన్నాను. ఆయన చాలా లోకంలో తప్పులు చేసి జైలు శిక్ష అనుభవించి దొంగతనాలు చేసేవాడు. అయితే పోలీసు వాళ్ళు చాలా కొట్టి 3rd డిగ్రీ కూడా పెట్టేసి
చాలా సార్లు జామీదు మీద తెలిసిన వాళ్ళు బయటికి తీసుకొచ్చినా కూడా తన బుద్ధి మార్చుకోలేకపోయాడు. మరలా బయటికి రావడం, మరలా దొంగతనాలు చేయడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం, మళ్ళా పోలీసులు 3rd డిగ్రీ కూడా ఉపయోగించారు. ఏం మార్పు లేదు. సేమ్ లైఫ్ అంతా రొటీన్ అయిపోయింది. ఒక దినం సువార్త వినబడుతున్నప్పుడు ఆయన యొద్దకు వాక్యం వచ్చినప్పుడు వాక్యం ఇలాగ విన్నాడు. ఆ మాటలు దేవుని వాక్యం ఆయన్ని మార్చేసింది. ఆయన ఇచ్చే సాక్ష్యం అంటే తెలుసా, పోలీసు దెబ్బలు మార్చలేదు, జైలు అధికారులు నన్ను మార్చలేదు, చట్టాలు నన్ను మార్చలేకపోయాయి, 3rd డిగ్రీ నా మీద ప్రయోగించినా కూడా నేను మారలేకపోయాను. నన్ను మార్చగలిగింది క్రీస్తు వాక్యం మాత్రమే. ఇది మతం మార్చేది కాదండి, ఇది మతిని మార్చేది, మనస్సును మార్చేది. కాబట్టి ఈ గుమ్మం మనకేం నేర్పిస్తుందంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యము ద్వారా మనం తిరిగి జన్మించాలి. వింటున్నారా? ఈ అనుభవం ఉందా? లేకపోతే ఇప్పుడే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపాలు ఒప్పేసుకొని వాక్యము ద్వారా ప్రభువా నేను పాపినని ఒప్పుకొని వాక్యాన్ని నమ్మి వాక్యం ద్వారా నువ్వు తిరిగి జన్మించగలగాలి. ప్రభుని అడుగు, ప్రార్థన చేయి, ప్రభునికి సహాయం చేస్తాడు. ఇక వెరీ నెక్స్ట్ మనం ఏం చూస్తున్నామంటే, అదే 3వ అధ్యాయం, నేను 28వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, గుర్రపు గుమ్మము నాకు పైగా యాజకులందరూ అనే మాట మనం చూస్తున్నాం. ఏంటంట? గుర్రపు గుమ్మము, హార్స్ గేట్. ఈ గుర్రపు గుమ్మము దేనికి సాదృశ్యం ఉంది? పోరాటం. విశ్వాస జీవితంలో పోరాటం. రక్షణ పొందుకున్న తర్వాత ఖాళీ ఉండడం కొరకు కాదు. మనము రేస్ లో ఉన్నాం. రక్షించబడిన మనం ఖాళీగా లేమండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనం పరిగెత్తాలి. పోరాటం. వింటున్నారా? కాలికి కూర్చోవడం కొరకు కాదు మనల్ని రక్షించుకుంది దేవుడు. నేను ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం, పేజ్ నంబర్ 138, కొత్త నిబంధన. వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సున్నందున ధర్మశాస్త్రముతో పోరాడచ్చు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుచున్నది. విన్నారా? వేరొక నియమం, నేను దేవుని నుండి వేరు చేసే ఒక అవయవము, ఒక నియమము దేవుని బిడ్డలారా, పాపం. పోరాడాలి. వింటున్నారా? క్రీస్తు ఈ పరుగు పందెంలో మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో మనం రేసులో ఉన్నాం. అప్పుడు రేస్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా విశ్వాస జీవితంలో ఈ పోరాటం ఆయన్ని చేరుకునేంత వరకు. అందుకే కీర్తనకారుడు ఒక మాట చదువుతున్నాను, నాకు ఆ మాట గుర్తుకొస్తుంది. 144వ కీర్తన 2వ వాక్యం, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడాయి. పోరాడాలి విశ్వాసి, రాచి పొడొద్దు, పోరాడాలి. దేవుడు నీ పక్షమున పనిచేస్తాడు. ఈ విశ్వాస పోరాటంలో నువ్వు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి తెలుసా? ముందున్న సవాళ్ళు ఏదైనా ఉండవచ్చు. ఎస్తేర్ అనింది, నేను నశించేదను. అవునండి, మనకు భూమ్యాకాశములను సృజించిన యెహోవా వలన మనకు సహాయం కలుగుతుంది. ఈ దేవుడు ఏంటో తెలుసా? ఈ పోరాటంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు పోరాడలేకుండా నడవలేని పరిస్థితులలో తన భుజముల మీద నిన్ను ఎత్తుకొని ముందుకు నడిపిస్తాడు, గెలిపిస్తాడు నిన్ను. అవునండి, నీ పక్షంగా ఆయన పనిచేస్తాడు దేవుని బిడ్డ. కాబట్టి ఈ గుమ్మం మనకి ఏం నేర్పిస్తుంది? గుర్రపు గుమ్మం ఏం నేర్పిస్తుందంటే, విశ్వాస జీవితాలలో పోరాటాలు వస్తాయి, రాజీ పడొద్దు. గొలియాతు పోరాడి యుద్ధము యెహోవాదే అన్నాడు, దేవుడే పనిచేశాడు. విశ్వాస జీవితంలో ఎప్పుడు రాజీ పడకూడదు. నేను ఇంతటితో నేను ఆపేస్తున్నాను. మనం ఇంతవరకు దేవుని మాటలు మనం విన్నాం కదా, తనలో వచ్చుకుందాం, ప్రార్థన చేసి. ప్రేమ కలిగిన దేవా, యెరూషలేము 12 గుమ్మముల గురించి నాయనా మాతో మాట్లాడుతూ వచ్చావు. మా ఆత్మీయ స్థితికి ప్రభువా అది సూచనగా ఉందని నీ మాటలు విని, మరి ముఖ్యముగా
ఈ వాక్య ప్రకారం ఆ జీవితాలను కట్టుకొని నీ రాకడ కొరకు ప్రభు మేము ఎదురు చూసి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకొనమని, ఈ ఉపవాస ప్రార్థనలలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకపరుచుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.